మంచు కుటుంబంలో మళ్ళీ రచ్చ నెలకొంది. మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయి. మంచు విష్ణుపై సంచలన ఆరోపణలు చేస్తూ మనోజ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నారు. 7 అంశాల మీద 7 పేజీల్లో విష్ణుతో పాటు వినయ్పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. రైట్, మంచు కుటుంబంలో మళ్ళీ మంటలు చెలరేగాయి. మరొకసారి పోలీస్ స్టేషన్ మెట్ల దాకా కంప్లైంట్ వెళ్ళింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనోజ్ తనకు ఏకంగా ప్రాణహాని ఉందంటూ చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి? ఆ కంప్లైంట్ లో ఏముంది? ప్రస్తుతం మరోసారి మంచు కుటుంబంలో వివాదాలు చెలరేగాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసాం మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు సంబంధించిన వివాదము ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకరికొకరు పరస్పరము ఫిర్యాదులు తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విష్ణుతో పాటు మనోజ్ కూడా ఇద్దరు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు కూడా హాజరు కావడం జరిగింది. ఇక ఆ వివాదం సద్దుమణిగిందనేటువంటి సమయంలో మరొకసారి మంచు మనోజ్ ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తను 7 అంశాల మీద విష్ణుపై ఫిర్యాదు చేశారు. విష్ణుతో పాటు వినయ్ అనేటువంటి మరొక వ్యక్తిపై కూడా తన అనుచరుడితో పాటు కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉంది, తన నుంచి కాపాడాలంటూ కూడా తన ఫిర్యాదులో మంచు మనోజ్ కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం అటు మోహన్ బాబుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు బెయిల్ ని కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు మరొకసారి కుటుంబ సభ్యులందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. సునీల్, ఈ క్రమంలోనే ఒక ప్రక్కన ఇదే వినయ్, ఎవరైతే మంచు మనోజ్ ఏమో మంచు విష్ణు ఏమో సొంత అన్నయ్యగా భావించినటువంటి అదే వినయ్, మోహన్ బాబు ఏమో పెద్ద కొడుకుగా భావిస్తారని చెప్పినటువంటి వినయ్ మీద మనోజ్ ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ వినయ్, విష్ణు ఇప్పుడు ఇద్దరి మీద అభియోగాలు వచ్చాయి. దీనికి సంబంధించి వాళ్ళ వైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా బయటికి? ప్రస్తుతం అయితే ఇప్పుడు విష్ణుకు సంబంధించిన దాంట్లో ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం అయితే ఈ వివాదం సద్దుమణిగిన సమయంలో మరొకసారి విష్ణుతో పాటు వినయ్ పై ఇద్దరిపై కూడా ఇప్పుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేయడము ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వీరిద్దరే వీరిద్దరి వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి ఇద్దరి పేర్లు కూడా విష్ణు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఈ అంశాలు 7 అంశాలకు సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇలాంటి వివరాలు సేకరిస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరోవైపు ఈ రోజు మోహన్ బాబు విషయంలో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఆ బెయిల్ పిటిషన్ పై రేపు మరొకసారి ఆ నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా చూస్తున్నట్లు కూడా సమాచారం ఉంది.